హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పన్ను స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చూడండి, నేతి బీరకాయలు. కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి సింపుల్గా చేసేసుకుందామా? మరి లెట్స్ గో. బీరకాయలు తీసుకున్నామండి, 2 నేతి బీరకాయలు. ఈ చివర ఆ చివర చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇవి బీరకాయల్ని చెక్కకూడదండి, పైన నైఫ్తో పొట్టు తీయాలి. చెక్కకుండా ఈ విధంగా చేయాలి, చూపిస్తాను ఇప్పుడు. ఎందుకు అలా చేయాలి? పొట్లకాయకి అలా మనం పైన పొట్టు తీస్తాం, అలా పొట్లకాయకి అయితే నైఫ్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. కానీ ఈ బీరకాయకి కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట. కానీ చెక్కు తీస్తే మొత్తం పోతుంది. అందుకని పైన ఈ విధంగా గీకాలి, పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, పొట్టు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో వేసేసుకుంటున్నా వాష్ చేయడానికి. మాకు 2 బీరకాయలు దొరికినాయి అతి కష్టం మీద. ఇంతకుముందు విలేజెస్లో చక్కగా దొరికి, ఇప్పుడు విలేజెస్లో కూడా దొరకట్లేదు ఇవి. ఇవి ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కూడా. కొత్తిమీర తీసుకున్నా, పచ్చిమిర్చి, పండుమిర్చి కలిపి తీసుకున్నాను నేను. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయి వేడైపోయింది, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చక్కగా వేయించుకోవాలండి. కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయరు చట్నీల్లో. ఈ నేతి బీరకాయ చట్నీ మామూలుగా చేస్తున్నాను నేను, ఏమీ లేకుండా. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది, గిన్నెలోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. చక్కగా ఆయిల్లో మగ్గాలండి. కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నా. మధ్య మధ్యలో బీరకాయ ముక్కలు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోద్ది అడుగున. మగ్గిపోయినాయి, బౌల్లోకి తీసేసుకున్నా. అదే కడాయిలో టమాటోస్ కూడా కుక్ చేసుకోవాలి. టమాటో కూడా చక్కగా మగ్గాలండి. తర్వాత దానిలోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కొత్తిమీర పచ్చివాసన పోవాలి. కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. సాల్ట్, పోపు దినుసులు కూడా రెడీ పెట్టేసుకున్నా. అవి చక్కగా మగ్గిపోయినాయండి, పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేతి బీరకాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటోస్, కొత్తిమీర అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడగా. అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నా. సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎక్కువైతే బాగోదు కదా. అవసరమైతే కలుపుకోవచ్చు. మిక్సీ వేసేసినాం. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటాను నేను. సీజన్లో దొరికే నేతి బీరకాయలు తప్పకుండా ఇయర్లీ వన్స్ అన్న తినాల్సిందే. పచ్చడి చేసుకున్నా మంచిది, కర్రీ కూడా బాగానే ఉంటుంది. నేను అదే కడాయి పెట్టేస్తానండి.
ఆయిల్ వేసుకున్న, పోపు వేసుకోవాలి. ఇప్పుడు కడాయి మాడిపోయింది, అయినా అదే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకోవాలి. పోపు దినుసులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చట్నీలో కలుపుకోవాలి. అంతేనండి, నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీగా, చాలా సింపుల్గా ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది. మీరు కూడా దొరికితే అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.